శని తిరోగమనంతో కేంద్ర త్రికోణ రాజయోగం. 3 రాసుల వారికి అఖండ ధనయోగం. వేద జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. గ్రహాలన్నింటిలో శని ఒక ముఖ్యమైన గ్రహంగా చెప్పొచ్చు. జూన్ 29వ తేదీ రాత్రి 11:40 శని కుంభ రాశిలో శని తిరోగమనం చెందుతుంది. కుంభ రాశిలో శని తిరోగమనం ఫలితంగా కొన్ని రాశుల వారికి కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడుతుంది. కేంద్ర త్రికోణ రాజయోగం ఏంటి, దానివలన కలిగే ఫలితాలేంటి ప్రస్తుతం మనం తెలుసుకుందాం. కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడుతుంది ఇలా జాతకంలో మొదటి, 4వ, 7వ, 10వ గృహాలను కేంద్రంగా పిలుస్తారు. 5, 9వ గృహాలను త్రికోణం అంటారు. కేంద్ర గృహాలు విష్ణువుచే, త్రికోణ గృహాలు లక్ష్మిచే పాలించబడతాయి. శని తిరోగమనం కారణంగా ఈ కేంద్రం మరియు త్రికోణ గృహాల మధ్య సంబంధం ఏర్పడుతుంది. అప్పుడు కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం వలన 3 రాసులకు అఖండ ధనయోగం కలుగుతుంది. 12 ఏళ్ల తర్వాత అంగారకుడు, గురుడు. ఈ రాసుల వారికి మహర్దశ కుంభరాశి కేంద్ర త్రికోణ రాజయోగం కారణంగా కుంభరాశి జాతకులకు లబ్ధి జరుగుతుంది. ఇప్పటి నుంచి కుంభరాశి వారికి మంచి రోజులు మొదలయ్యాయి అని చెప్పవచ్చు. వీరి ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. అన్ని రంగాలలోనూ పురోగతిని, విజయాన్ని సాధిస్తారు. ఈ రాజయోగం కారణంగా కుంభరాశి జాతకుల ఆదాయ వనరులు గణనీయంగా పెరుగుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. కష్టానికి తగిన ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది. మిథున రాశి కేంద్ర త్రికోణ రాజయోగం మిథున రాశిలోనూ ఏర్పడుతుంది. మిథున రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. వర్తక వ్యాపారాలు చేసేవారు ఆర్థిక లాభాలను పొందుతారు. పోటీ పరీక్షలకు రెడీ అవుతున్న విద్యార్థులు రాణిస్తారు. పెండింగ్లో ఉన్న పనులు అన్నీ పూర్తి అవుతాయి. ఈ సమయంలో మిథున రాశి జాతకుల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మిథున రాశి జాతకులు సంతోషంగా జీవిస్తారు. వృషభ రాశి కేంద్ర త్రికోణ రాజయోగం వల్ల వృషభ రాశి జాతకులకు లాభదాయకంగా ఉంటుంది. మీరు వృత్తిలో విజయాలు సాధిస్తారు. వ్యాపారవేత్తలకు గణనీయమైన లాభాలు వస్తాయి. వృషభ రాశి వారు చేసే ప్లాన్లు ఏవైనా మంచి ఫలితాలను ఇస్తాయి. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది. ఉద్యోగాల కోసం ఎదురు చూసేవారికి ఉద్యోగం దొరుకుతుంది. ఈ సమయం అన్ని విధాలా కలిసేస్తుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.